మీరేం చేయక్కర్లే, ఇన్ని వైద్యాలు ఎన్ని ఏం అక్కర్లేదు. మీరు ఎంతమందికి ఏం చేయాలన్నా, బాగు చేయాలన్నా, అదే రాకుండా ఉండాలన్నా, ముసలితనం రాకుండా ఉండాలన్నా, ఏంటి పెద్ద పెద్ద జబ్బులు రాకుండా ఉండాలన్నా, ఈ చైత్ర మాసంలో ఉసిరికాయలు, ఈ దేశవాళి, ఈ హైబ్రిడ్ కాదు మళ్ళీ, అలా చైత్ర మాసంలో ఉసిరికాయలు సేకరించుకుని చైత్రామలకం, దాని పేరు కూడా చైత్రామలకం అంటారు. ఆ మొలకాలు తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచేసి ఆరబెట్టి, కొంచెం తడిపోయేలా ఆరబెట్టి, పట్టు తేనె, పెట్టు తేనె కాదండి, పట్టు తేనె, అలాంటి తేనె కలెక్ట్ చేసుకుని ఆ తేనెలో ఈ ఉసిరికాయలు 300 సంవత్సరానికి ఎన్ని రోజులు అండి? 65 65 రోజులు, 65 కాయలు అవి ములిగే వరకు తేనె అదేందా పోసి, ఈ రోజు పోసాం కదా, ఈ రాత్రంతా ఊరిపోయాయి. పొద్దున్న తేనె కాయలన్నీ వడపోసి, కాయలన్నీ ఒక పళ్ళెంలో, తేనె ఆ జాడీతోటి, ఇంత జాడీలో చేయాలి. మీరు మళ్ళీ ఆ ప్లాస్టిక్ డొక్కులు డబ్బాలు ఎడితే కుదరదు. ఒక జాడీలో వేసి మూత పెట్టుకుని పైన గుడ్డ కట్టుకోవాలి. ప్రతిరోజు రాత్రి పొద్దున్నే చక్కగా జాడీలో కాయలన్నీ తీసి ఒక పళ్ళెంలో వేసి ఎండబెట్టేసి, ఆ తేనె కాయలు 2 ఎండబెట్టాలి. అలా ఒక 27 రోజులు, 27 days. ఇప్పుడు ఏమంటే ఒక అమావాస్య పౌర్ణమి అయిపోద్ది అనమాట. వాటిని జాగ్రత్తగా లోపలెట్టేసుకుని అవి మీకు ఒక 5 సంవత్సరాలు దాకా ఉంటాయి, ఇంకా పాడవు. ఆ చైత్ర మాసం మొదలెట్టుకొని మళ్ళీ చైత్ర మాసం వచ్చే వరకు, మీరు ఏ రోజు మొదలెట్టారో ఆ నెలలో ఆ రోజు వరకు, రోజుకొకటి భోజనం చేసే ముందు ఆ అమలకం తినేసి భోజనం చేశారనుకోండి, ముసలితనం రాదని చెప్తారు. అంటే ఏ జబ్బులు రావని, ఇంకా ఏ డిఫిషియన్సీ ఉండదు, షుగర్ గేగలు ఏం రావు.